ప్రెవలెన్స్ ఆఫ్ డ్రగ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం ప్రతి వీధికి గంజాయి వచ్చి గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థం. ఎంతమంది ఆత్మ చేసుకుంటున్నారో నేను తెలుసుకున్నాను. ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను కలిసి తల్లి వచ్చి నేను కలిసి ఆమెకి ముగ్గురు కూతురు. పెద్ద అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు. ఆమె వచ్చి నన్ను ఒకటే అడిగింది, నాకు రిహాబిలిటేషన్ డబ్బులు లేదు, మీరు హెల్ప్ చేయండి, లేదంటే నాకు పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఎందుకని అడిగా, మా ఇంకా ఇద్దరు కూతుర్ని పాడు చేయకుండా ఉంటుంది కదా, కనీసం వాళ్ళని సరిగ్గా బతకగలుగుతారు, గౌరవంగా బతకగలుగుతారు. ఒక డాక్టర్ కలిసారు, ఆయన కుటుంబంలో డాక్టర్ గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంది బికాస్ హీ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్, విత్డ్రావల్ సింప్టమ్స్ వల్ల. సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఈ స్థాయికి ఉందా? అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది. మన సమాజంలో అర్బనే కాదు, జనం మనం మాట్లాడుకోము ఎందుకులే ఎక్కువ అని అనుకుంటాం, అర్బన్ అనుకుంటాం, కానీ గ్రామాల్లో కూడా ఉంది. ప్లస్ రెండోది ఎవరు బయటకు చెప్పుకోరు, అందుకే మనకి ఇంపడదు. బట్ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ ఎఫెక్ట్, మనకి బానిసలుగా తయారు. సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఉందా సినిమాలు చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత ప్రాబ్లం ఉందా అని నేరుగా నేను తెలుసు. సో అది ఫండమెంటల్ గా నన్ను మూవ్